మోసం చేయలేను. అంత మంచి వ్యక్తిని మోసం చేసి ఆ దేవాలయంలోకి అడుగు పెట్టలేను. నీ మాట వినిపించినప్పుడు నేను మాటలు రాని మూగవాణ్ణి అయిపోయాను శ్వేత. ఒక పెళ్లి జరిపించేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడ్డం కన్నా జాతకాలు చూడ్డం చాలా ముఖ్యం. ఏమో, నాకైతే ఆవిడ చెప్పిన మాటలు మనం పట్టించుకోకపోవడమే మంచిదనిపిస్తోంది. అలా పట్టించుకోకపోవటం వల్లనే చిన్నతనంలోనే పసుపు కుంకాలకి దూరం అయ్యారు. ఇంత అనుమానం ఉన్నప్పుడు మీరన్నట్టు జాతకాలు చూసుకోవడమే మంచిది. అక్క చెప్పిందే మంచి నిర్ణయం అనిపిస్తోంది. శకుంతల, నువ్వు సునంద మీనాక్షి వాళ్ళింటికెళ్ళి శ్వేత జాతకం తీసుకురండి. అలాగేనండి. ఒక్కరి అనుమానం కన్నా 10 మంది నమ్మకం గొప్పదవి. ఏది జరిగినా మన మంచికేగా. మీ ఇష్టం నాన్నగారు. అమ్మా సునంద, శ్వేత జాతకం కావాలని మీనాక్షికి ఫోన్ చేయమ్మా. తనెప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం. అలాగే. Think positive, Abhi. Everything will be all right. ఏం చేసొచ్చావమ్మా? అందరూ చాలా సంతోషంగా ఉన్న సమయంలో అడుగుపెట్టాను. అమ్మాయి జాతకం చూసే పెళ్లి చేస్తున్నారా అని అందరి మనసులోనూ ఒక ఆలోచన పుట్టించి వచ్చేశాను. జాతకం వల్ల వచ్చే లాభమేంటమ్మా? ప్రస్తుతానికి మన ఆయుధం ఆ జాతకమేనమ్మా. 2 కుటుంబాల వాళ్ళు సంబంధం ఓకే అనుకున్నారు. ఇప్పుడు దాని జాతకం చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? అయినా నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళు పట్టించుకుంటారన్న నమ్మకం ఏంటి? ఎదుటి వాళ్ళకి మనం ఒక సలహా ఇచ్చినప్పుడు వాళ్ళది పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. అదే ఎదుటి వాళ్ల మనసులో భయాన్ని పుట్టించినప్పుడు ఖచ్చితంగా పట్టించుకుంటారు. భయం అనేది ఒక మనిషినే కాదు, ఒక దేశాన్నే గడగడలాడిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఆ రఘురాం కుటుంబం ఎంత? వాళ్ళకి చెప్పా బానే ఉంది. ఏదో జరుగుతుందని నమ్ముతున్నావు, అదే బాగానే ఉంది. కానీ ఎలా వర్కౌట్ చేస్తావు? జాతకాన్ని ఆయుధంగా ఎలా మార్చుకుంటావు? నువ్వు పెట్టిన భయం వలన నీకు జరగబోయే మేలేంటి? శ్వేత జాతకాన్ని రాసే జ్యోతిషుడెవరో కనుక్కున్నాను. వాడి మొహాన ధనలక్ష్మిని కొడతాను, ఆ శ్వేతని దరిద్రలక్ష్మిగా మార్చమంటాను. ఆ జ్యోతిష్కుడు ఒప్పుకుంటాడంటావా? రూపాయి నువ్వేం చేస్తావనడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డల్ని విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితుల్ని కూడా విడగొడతాను అందట. అలాంటి డబ్బు ఒక జ్యోతిష్యుణ్ణి మార్చలేదా చెప్పు? పాలల్లో విషబొట్టు వేశాను, పాలన్నీ విషమైపోతాయి. జాతకం మార్చి రాయించి అందరి జీవితాలు మార్చి రాసేస్తాను. అమ్మా శ్వేత, శ్వేత, వస్తున్నానమ్మా. జాతకం బుక్ బయటకు తీసావేంటమ్మా? చెప్తానుండవే. నీ జాతకం పంతులు గారికిచ్చి కొత్త జాతకం రాయించి సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తీసుకురామ్మా. ఇప్పుడెందుకమ్మా?
ఇది బాగా పాతపడిపోయి చిరిగిపోయింది కదమ్మా. అక్షరాలు కూడా సరిగ్గా కనిపించట్లేదు. తర్వాత రాయించుకుందామమ్మా. సునంద ఫోన్ చేసి జాతకం పంపించమని అడిగిందమ్మా. ఇది పంపిస్తే బాగోదు కదా, అందుకే కొత్త జాతకం రాయించి పంపిద్దామని. అయినా ఇప్పుడు వాళ్ళకు దీంతో అవసరమేమొచ్చింది? పెళ్ళన్నాక ఈ జాతకాలు ముహూర్తాలు మామూలేగా. అక్కది మహాజాతకం తిరిగే ఉండదు. 1,000,000 మందిలో ఒక్కరికుంటుంది. అక్క జాతకం చూసి అందరూ షాక్ అయిపోతారు. బావ జాతకం కన్నా అక్క జాతకమే బాగుందని అందరూ పొగుడుతారు. పంపించు పంపించు. అక్క జాతకం పంపిస్తే ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు. అంతా మన మంచికే. ఆలస్యం చేయకుండా తొందరగా రాసి చేయమని సిద్ధాంతి గారికి చెప్పమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఉమ్. అక్క ఆగు, నేను అటే వస్తున్నా. అమ్మా, నేను అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే. శ్వేత ఆగు. బొట్టు పెట్టుకోవడం ఎప్పుడు మర్చిపోవు కదమ్మా. వెళ్దాం పద. అద్దం లేకపోయినా కరెక్ట్ గా పెట్టుకుంటావు. ఇప్పుడేంటి సైడ్కి పెట్టుకున్నావు? ఏమిటో పరధ్యానం. వెళ్ళిరండి. చిన్న పాప తొందరగా వచ్చేయ్. అలాగే అమ్మా. అలా మూడిగా ఉంటావేంటక్క? కాస్త నవ్వు. రామ్మా, బావున్నావా తల్లి? నీకు మంచి సంబంధం కుదిరిందని అమ్మగారు చెప్పారు. చాలా సంతోషం. అయినా నీ జాతక బలమే చాలా గొప్పది.
ఎప్పుడో నేను పుట్టినప్పుడు మీరు రాసిన నా జాతకం పాడైపోయింది. అమ్మ జాతకం కొత్తగా రాయించి తీసుకురమ్మంది సిద్ధాంతి గారు. అలాగే తల్లి, సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు. సిద్ధాంతి గారు, మీరు నా మంచి కోరేవారే కదా? అదేంటమ్మా అలా అడిగావు? ఆడపిల్లంటే నీలా ఉండాలని నా కూతురుతో చెబుతూ ఉంటాను. అలాంటి వాడిని, నీ మేలు కోరేవాడిని గాక ఏమవుతాను? అయితే నా పెళ్లి ఆపేయండి. నా పెళ్లి జరగకూడదు సిద్ధాంతి గారు. ఏం మాట్లాడుతున్నావు తల్లి? పెళ్లిని ఎలా ఆపాలని ఆలోచిస్తుంటే దేవుడు ఆ అవకాశాన్ని ఈ జాతకం రూపంలో చూపించాడు. అందుకే నా జాతకాన్ని మార్చి రాసేయండి. పొరపాటుగా కూడా ఇలా మాట్లాడద్దు. పొరపాటు కాదు సిద్ధాంతి గారు, ఇది నా గ్రహపాటు. ఈ జాతకం గల అమ్మాయిని చేసుకుంటే ఇల్లు వల్లకాడైపోతుందని, అందరూ సర్వనాశనం అయిపోతారని, సకల దరిద్రాలు చుట్టుకుంటాయని, చివరికి ప్రాణాలు పోతాయని మార్చి రాసేయండి. శివ శివ, ఏమిటమ్మా ఈ దారుణమైన మాటలు? నేను కోరింది దయచేసి చేయండి సిద్ధాంతి గారు. చెయ్యనమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యలేను. కారణం నేను చెప్పలేను కానీ ఈ జాతకం గల అమ్మాయిని చేసుకుంటే ఎన్నో సినిమాలు పాపం చేసుకున్నట్టే అని నా జాతకంలో పెద్ద దోషాన్ని రాసేయండి. ఏ ఆడపిల్లైనా మంచి అత్తారిల్లు దొరకాలని, మంచి భర్త రావాలని కోరుకుంటుంది. అవి పొందడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంది. అలాంటిది ఆ దేవుడు నీ మంచి మనసుకి మంచి మెట్టినిల్లు ఇవ్వబోతుంటే ఆ అదృష్టాన్ని ఎందుకు దురదృష్టంగా మార్చుకోవాలనుకుంటున్నావు? నువ్వెన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లే తల్లి. ఒక్క మంచిని చెడుగా రాయమని అడగటం నువ్వు చేస్తున్న తప్పవుతుంది. అదే చెడును నేను రాస్తే మహాపాపం అవుతుంది. నేనే కాదమ్మా, వేదాలు చదువుకున్న ఏ బ్రాహ్మణుడు ఈ పని చేయడానికి సాహసించడు. అంటే నేను అడిగింది మీరు చేయలేరు అంతేగా? అంతే. పోనీ నేను గోదాట్లో దూకితే రాస్తారా? అమ్మా శ్వేత, తండ్రి లేని పిల్లనని, పద్ధతి గల అమ్మాయినని నా మీద మీకు ఒక మంచి అభిప్రాయం ఉంది. సాయంత్రం కల్లా శ్వేత గోదాట్లో దూకిందనే మాట మీరు వినగలరా? వద్దమ్మా, అంత మాట అనొద్దు. అది చూసి నీ తల్లి చెల్లే కాదమ్మా, అలాంటి వాడు కూడా తట్టుకోలేడు. అయితే నేను చెప్పినట్లు రాయండి. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి. నాకు మంచి చేయాలనే ఆలోచనతో చెడు చేయకండి. మీ మౌనమే నేను నాకిచ్చే ప్రమాణం అనుకుంటున్నాను. సరే సరే, అలాగే ఇస్తాను. నువ్వేడవకు. వడ్డీ గురించి తెలుసుగా. అసలు ఎప్పుడిచ్చినా పర్వాలేదు, నాకు నెల నెల వడ్డీ మాత్రం 10వ తారీఖు లోపు వచ్చేయాలి. ఒక ముఖ్యమైన పని మీద పక్కూరొచ్చాను. సాయంత్రం ఫోన్ చేయి, ఇంటి దగ్గర కలుద్దాం. ఇస్తానని చెప్పాను కదా, ఎన్నిసార్లు అడుగుతావు? ఫోన్ పెట్టే. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఎవరండి మీరు? వివరాల తర్వాత, ముందు వచ్చిన పని చెప్తాను వినండి.
చెప్పండి. మీరు మాత్రమే చేయగలిగిన పని కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తానమ్మా. చెప్పండి. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు సిద్ధాంతి గారు. చేసేది చేయించేది అంతా పైవాడమ్మా. మనమంతా నిమిత్త మాత్రులం. ముందు వచ్చిన పనేంటో చెప్పండి. ఒక జాతకంలో మంచుంటే మంచి జరుగుతుంది, చెడుంటే చెడు జరుగుతుంది, అవునా? అవును. ఒక అమ్మాయి జాతకం మహర్జాతకం. ఆ మహర్జాతకాన్ని దరిద్ర జాతకంగా మార్చి రాయాలి. ఆ జాతకం చూసి ఒక శుభకార్యం అశుభకార్యం అయిపోవాలి. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆ ఇంట్లో శవాల్లేస్తాయని రాయాలి. దాంతో ఆ రెండు కుటుంబాలు భయపడిపోయి ఆ పెళ్లిని ఆపుకోవాలి. మీరు కోరినట్టు రాయలేను, మీరు చెప్పినట్టు చేయలేను. జాతకం మార్చి రాస్తే మీ జాతకం మారిపోతుంది. తీసుకోండి. డబ్బుదే ఉందమ్మా. ఇచ్చి పుచ్చుకోవడానికి వీలుగా ఉంటుందని మనిషి సృష్టించుకున్నాడు. దేనికి ఇచ్చుకోవాలో దేనికి పుచ్చుకోవాలో తెలిసినవాడు వివేకవంతుడవుతాడు, తెలియనివాడు మూర్ఖుడవుతాడు. డబ్బు మన అవసరాలకు ఉపయోగపడాలి గాని అదే డబ్బుకు మనం బానిసలం కాదు. రాకూడని ప్రదేశానికి వచ్చారు, కలవకూడని మనిషిని కలిశారు. మీరు కోరిన పని చేయటం నా వల్ల కాదు. వచ్చిన దారిన వెనక్కి వెళ్ళండి. సరిపోదని చెప్పడానికి ఇన్ని మాటలెందుకు? ముక్కుసూటిగా అడగొచ్చు కదా. మీరు వివేకవంతులైతే నా మాట ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. చూడమ్మా, నాలాంటి బ్రాహ్మణుడు అవసరమైతే చెడును మంచిగా రాయగలడు గాని మంచిని చెడుగా మార్చలేడమ్మా. దయచేసి వచ్చిన దారిన వెళ్ళండి. మీరు జీవితంలో ఎప్పుడూ చూడనంత డబ్బిస్తాను. జీవితాంతం బాధపడే పనులు నేను చేయలేనమ్మా. ఇదే మీ ఆఖరి మాట? ఆఖరి మాటే. మరొక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మీతోటి వాళ్ళందరూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. కాస్త లౌక్యంతో బ్రతకండి. చూడమ్మా, బ్రాహ్మణుడి ఇల్లు పవిత్రమైన పుణ్యక్షేత్రం లాంటిదని జనాల నమ్మకం. పరుషంగా మాట్లాడలేను. నేను బయటికి వెళ్ళమ్మా అనే మాటని పెద్ద మాటగా స్వీకరించి బయటికి వెళ్ళిపోతే బావుంటుంది. మీకు మూర్ఖత్వం చాదస్తం రెండూ ఎక్కువగానే ఉన్నాయి. భగవంతుడా, ఈ రోజు ఎందుకు ఇలా పరీక్షలు పెడుతున్నావు? ఛ! వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకొనొచ్చాను. ప్లాన్ అంతా పాడు చేశాడు. వదినా, మరో 10 నిమిషాల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ఉదయం 7 గంటలకల్లా హైదరాబాదు, అక్కడి నుంచి 11 గంటలకల్లా ఫ్లైటు. అన్నీ సర్దుకున్నావు వదినా. సరే ఉంటానే. ఓకే. ఏమాయ్, ఏం మర్చిపోలేదు కదా? లేదండి, చివరికి మీ అన్నయ్య గారిచ్చిన ప్రియా పచ్చళ్ళు కూడా పెట్టేశాను. సూపర్. నాన్న బయలుదేద్దామా? ఓకే. అమ్మా గాయత్రి, ఎదుర్రమ్మా. నేను రాను. ఏమేం తల్లి? మీరంత దూరం వెళ్ళడం నాకిష్టం లేదు. కాలంతో పాటు అమెరికా కూడా చాలా దగ్గరైపోయిందమ్మా. అసలు మీరు వెళ్ళడమే నాకిష్టం లేదు. మా అన్నయ్య ఆరోగ్యం బాగుపడగానే బయలుదేరి వచ్చేస్తాంగా. 2 రోజుల్లో వచ్చేయండి. 2 రోజుల్లోనా? వెళ్ళడానికే 2 రోజులు పడుతుందమ్మా. నువ్వు నవ్వుతూ పంపిస్తే మాకంతా మంచి జరుగుతుందమ్మా. మామయ్య గారిని పంపించేసి మీరుండిపోండి. నేను ఈయన పక్కన లేకపోతే పేషెంట్ దగ్గరికెళ్ళి ఈయనే పేషెంట్లా తిరిగొస్తారు. కొత్తగా పెళ్ళైన జంటని వదిలేసి వెళ్లడం మాకు ఇష్టం లేదమ్మా. కానీ ఇలాంటి సమయంలో తప్పదు కదా.
బుజ్జిగించు. ఏంటంటే అమెరికాకి వెళ్ళొద్దని కోళ్ళ కాలు కట్టేస్తుందా? అవును బాబు. గాయత్రిని ఎందుకంత బాధపడ్డావు? ఉండిపోండి. ఏంటి నువ్వు కూడా గాయత్రికి సపోర్టా? అవును, నేను గాయత్రికే సపోర్ట్. రే కిరణ్, పాపం గాయత్రి అంత రిక్వెస్ట్ చేస్తుంటే గాయత్రి కోసం అమ్మా నాన్నల్ని ఆపేయలేవా? రేయ్, అమ్మా నాన్నలు కష్టపడి బుజ్జగిస్తుంటే నువ్వు మళ్ళీ మొదటికి తీసుకురావద్దు. అమాయకమైన కళ్ళతో అడుగుతుంటే మీకు జాలి అనిపించడం లేదా? అందమైన ఆ నవ్వు మిస్ అవుతారని మీకు బాధ అనిపించడం లేదా? రేయ్, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. బిల్డింగ్ ఎక్కేస్తుంది అంటే వీడిని ఎప్పుడూ పొగడలేదా గాయత్రి? ప్రేమ గురించి పుస్తకాలు రాయమన్నా రాసేస్తారు, పొగడ్తలంటే అస్సలు రావు. పెళ్ళైపోయింది కదని ధీమా వీడికి. రేయ్, నువ్వు గొడవలు పెట్టకరా. పెడతా, గొడవలే పెడతా. కిరణ్, నువ్వింత మోసగడివా అన్నంత లెవెల్లో పెడతా. నీ జీవితంలో జరిగిన ఘోరం కూడా అలాంటిదే. నువ్వెన్ని చెప్పినా సరే నీ పెళ్లి ఆగడానికి వీల్లేదు, జరిగి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకక్కా? ఏం జరిగిందమ్మా? అమ్మకి చెల్లికి కూడా చెప్పలేదా?